తమిళనాడులో 9 మంది పోలీసులు కండి కోర్టు మరణశిక్ష విధించింది. దీని వెనక కథ ఏదైతే ఉందో అది సినిమాల్లో చూపించిన దానికంటే కూడా ఇంకా దారుణంగా ఉంది. సామాన్యులకి ఈ దేశంలో ఎంత రక్షణ లేదో, పోలీసుల వ్యవస్థ ఎన్ని దారుణాలకి కేంద్రమో, న్యాయ వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో ఈ ఉదంతం తెలియజేస్తుందని చెప్పొచ్చు. కానీ ఇదే సమయంలో చివరికి న్యాయం ఎలా జరిగిందో కూడా ఇదే కథ చెబుతుంది. ఏప్రిల్ 6న తమిళనాడులోని మధురై సెషన్స్ కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందండి. అక్రమంగా అరెస్ట్ అయ్యి లాకప్లో చిత్రహింసలకు గురై ప్రాణాలు విడిచినటువంటి తండ్రి కొడుకుల కేసులో ఈ తీర్పు అనేది వచ్చింది. ఒకేసారి 9 మంది పోలీసులకు మరణదండన విధించడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో చాలా అరుదైనటువంటి ఘటన. మరణశిక్షకు గురైనటువంటి వారిలో ఒక ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుల్లు, 4 కానిస్టేబుల్లు ఉన్నారు. సాధారణంగా మరణదండనను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు కూడా ఇలాంటి క్రూరత్వాన్ని ఆపాలంటే కఠిన శిక్ష అనేది తప్పదండి. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకునే పరిస్థితే ఇది. దక్షిణ తమిళనాడులో తూత్తుకుడి జిల్లా శాతంకులం అనే చిన్న పట్టణం. అక్కడ 62 ఏళ్ల జయరాజ్ ఒక చిన్న కిరాణా షాప్ నడుపుతాడు. 2020లో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కారణం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారట. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు కదా. నిబంధనల ప్రకారం రాత్రి 9 తర్వాత షాపులు మూసేయాలి. అయితే జయరాజును తీసుకెళ్ళింది సాయంత్రం 7:30కి. అసలు కారణం ఏంటి? పోలీసులు హడావుడిగా తిరుగుతుండటంపై అతను ఒక కామెంట్ చేశాడు. అదే అతడు చేసినటువంటి తప్పు. ఇది వినగానే అతని కొడుకు బెనిక్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తండ్రికి మద్దతుగా మాట్లాడినందుకు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అక్కడితో ఆగలేదండి. పోలీసులు తడాకా చూపిస్తా అని రాత్రి అంతా ఇద్దరిని అమానుషంగా కొట్టారు. ఉదయానికి వాళ్ళ శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయిందని చెప్పొచ్చు. అంత దారుణంగా కొట్టినా పోలీసులకు అది సరిపోలేదు. లాకప్లో ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు. తర్వాత మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్ళడానికి కొత్త లుంగీలు కప్పించారు. అంటే నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఒక ప్రశ్న అండి, అందరికీ ప్రశ్న వస్తుంది. ఇక్కడ రక్తం కారుతున్నటువంటి వాళ్ళని చూసి కూడా మెజిస్ట్రేట్ ఎందుకు స్పందించలేదు? వాళ్ళని ఆసుపత్రికి పంపకుండా రిమాండ్కి ఎందుకు పంపించారు? ఈ కేసులో మనకు కీలక విఫలం అంటే వ్యవస్థలోని నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. జైలుకు వెళ్ళినటువంటి కొద్దిసేపటికే పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తరలించారు. జూన్ 23న జయరాజ్ చనిపోయాడు. మరుసటి రోజు బెనిక్స్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ వరకు ఇది ఒక దారుణం. కానీ తర్వాత జరిగింది ఈ దేశంలో ఇంకా ఈ న్యాయం ఉందని చూపించేటటువంటి ఘటన, చూపించేటటువంటి ఒక సంఘటన. ఈ వార్త బయటికి రావడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగిందండి. హైకోర్టు స్వయంగా కేసు తీసుకుంది. స్థానిక పోలీసులు సహకరించకపోయినా విచారణ ఆగలేదు. చివరకు కేసు సిబిఐకి వెళ్ళింది. ఒక మహిళా కానిస్టేబుల్, ఇక్కడ ఒక వ్యక్తి చాలా కీలకం అనిపించుకున్నారండి. ఆ వ్యక్తి ఒక మహిళా కానిస్టేబుల్ తన ప్రాణాలకే ప్రమాదం ఉన్నా నిజం చెప్పింది. రాత్రి అంతా చిత్రహింసలు పెట్టారు అని సాక్ష్యం ఇచ్చింది. అదే ఈ కేసులో పెద్ద మలుపు అని చెప్పుకోవచ్చు. 2022లో ఛార్జ్షీట్ వేశారు. 2026లో తీర్పు. మార్చి 23న కోర్టు వారిని దోషులుగా తేల్చింది. ఏప్రిల్ 6న ఇలాంటి నేరాలకు మరణదండనే సరైనటువంటి శిక్ష అని చెప్పి ఉరి శిక్ష విధించింది. జడ్జి ఒక ముఖ్యమైనటువంటి వ్యాఖ్య చేశారండి ఈ సందర్భంగా. సాధారణ వ్యక్తి చేస్తే ఒకలా చూడొచ్చు, కానీ రక్షించాల్సినటువంటి పోలీసులే ఇలా చేస్తే శిక్ష కూడా అదే స్థాయిలో ఉండాలి అని కామెంట్ చేశారండి. ఇది కేవలం ఒక కేసు కాదు, ఇది పోలీసు వ్యవస్థలోని దారుణం. ఇది న్యాయ వ్యవస్థలోని లోపాలను చూపించేటటువంటి సంఘటన. కానీ అదే సమయంలో న్యాయం చివరికి గెలుస్తుందనేటటువంటి ఉదాహరణ కూడా నిజమైంది. మరి ఈ కథ మనకి ఏం చెబుతుంది? వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో అది కూలిపోతుంది కూడా. కానీ ఇంకా చట్టం, న్యాయం, మానవత్వం పూర్తిగా చనిపోలేదు అని అర్థమవుతుంది కదా. ఇదే ఈ కథలోని నిజం. ఇదే ఈ ఘటన
మనకి ఇచ్చేటటువంటి గట్టి సందేశం. మరి ఈ ఘటనపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.